నీలాంటి వాళ్ళని ఎంతమందిని పెంచి పోషించినా పోలీసోడికి సమానం కాదు. చూడు, వాడి తీసుకొచ్చాడు. సరే, నేను వెళ్తాను. 2 నిమిషాలు ఆగు. వాడి చావుని కూడా చూసి వెళ్దు. తర్వాత నువ్వే రాసుకోవాలిగా ఎలా చనిపోయాడని. అసలు నీకెందుకు రాయదని? సిటీలో నేను చేస్తున్న డ్రగ్ బిజినెస్ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? పోలీసుల నుండి పాలిటిషియన్స్ దాకా అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు ఏం చెయ్యరు. కారణం నేనిచ్చే డబ్బు. అయినా నా తమ్ముడు ఎవరినో చంపితే నీకేంట్రా? చనిపోయింది మహతి తండ్రి. అవును, అయితే వాడేమైనా నిజాయితీ పరుడా? అందరూ అనుకుంటున్నట్టు వాళ్ళ నాన్నది యాక్సిడెంటల్ మర్డర్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్. స్టాప్. హోల్ బిజినెస్ అనుకున్నాను, డ్రగ్స్ బిజినెస్. బయటికి చెప్పకుండా ఉండాలంటే మా దగ్గరే పనిచేసే సుధాకర్ మేం చేస్తున్న స్మగ్లింగ్ తెలిసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు. ఒక ఆర్మీ వాడు అలా చేయడం అంటే తప్పు కదా, అందుకే చంపేశాం. మేము తప్పుడున్నా కొడుకులమే. మరి నువ్వు నీ లవర్ తండ్రిని మేం చంపామని తెలిసి కూడా చెప్పకుండా దాని మీద సంపాదించాలనుకున్నావు. మరి నువ్వు చేసింది? ఇక్కడ అందరం తప్పుడున్నా కొడుకులమే. నిన్ను నన్ను అందరినీ ఆడించేది అదే డబ్బు, అదే ప్రపంచం. దానికోసమే నేను ప్రయత్నిస్తుంటే నువ్వు అడ్డొచ్చావు. నా గురించి మొత్తం తెలిసిన నిన్ను చంపితే ఆ నిజం నీతోనే పోతుంది. నేనున్నా లేకపోయినా నువ్వు ఎలాంటి వాడివో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఎలా? నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా. నైట్ రిపోర్టింగ్ అంటేనే చాలా కష్టం. ఇక నుంచి ఈ సిటీని పంచుకుందాం. నువ్వు అన్నట్టే నువ్వు ఉన్న చోటుకి నేను ఎప్పుడు రాను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేను సాహు త్రిపాఠిని కలవడానికి వెళ్తున్నాను. గ్యారంటీగా నన్ను చంపడానికి ట్రై చేస్తాడు. అదంతా నువ్వు టీం చేయగలిగితే ఆ వచ్చే డబ్బంతా చేర్సగం. ఏమంటావు? ఓకే, లైఫ్ రిస్క్ నీకు, మనీ నాకు. నువ్వు బ్రతికితే 50-50. నాకు ప్రాబ్లం అయితే పర్వాలేదు, నేను చూసుకోగలను. కానీ నీ వల్ల నా పొలిటికల్ అంబిషన్స్కి నష్టం. అది జరగనివ్వను. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. నన్ను వదిలే. నీ దగ్గర తీసుకుంటే నువ్వు చేసిన తప్పులన్నీ బయట పెట్టలేను. తప్పు జరుగుతుందేమో అని నేను అనుకుంటే నేను దేన్ని ఆపను. కేవలం దాని మీద బ్రతుకుతాను.
పిలిచావు కదా. మన ప్రపంచంలో నాలాంటి వాడు ఒకడే ఉండాలి. ఉంటాను. యు ఆర్ సో కన్నింగ్. నీకు నాకు పెద్ద తేడా లేదు. నా చావు మీద నువ్వు సంపాదించాలనుకున్నది, అది నీ చావు మీద సంపాదించుకోపోతున్నాను. నువ్వు నేను ఒకటే భయ్యా. ఏమైంది? రికార్డ్ చేయి. వాళ్ళందరి దృష్టిలో నేను చీట్, సెల్ఫిష్, డేంజరస్ అయి ఉండొచ్చు. కానీ నన్ను నేను మాత్రం ఎలాంటి సందర్భంలోనైనా బ్రతికేవాడిగా చూసుకుంటాను. యా, ఐఎమ్ జస్ట్ అ సర్వైవర్. రికార్డ్ చేసావా? చేశానురా. మాతి వాళ్ళ నాన్న కూడా తెలుసు. తన దృష్టిలో వాళ్ళ నాన్న ఒక హీరో. అలాగే ఉండిపోని. నేను దాచిపెట్టిన నిజాల్లో ఇది ఒకటిగా మిగిలిపోతుంది. వదిలే. రికార్డ్ చేసిన ఫుటేజ్ ఎక్కడ? దాన్ని రెడీ చేసిద్దాంరా, లేదంటే నేను అరెస్ట్ చేస్తారు. నిషేధ్, 2 రోజుల్లో ఎక్సైటింగ్ వార్తిస్తానన్నా. అసలు ఎక్కడున్నావు? ఏమైపోయావు? మన సిటీలో డ్రగ్ సప్లై చేస్తున్న కళ్యాణ్ త్రిపాఠి ఫుటేజ్ ఉంది. ఏంటి? త్రిపాఠి తమ్ముడా? దాంతోపాటు దాంతోపాటు చెప్పు. రే చెప్పు. చెప్పదురా. త్రిపాఠిని నేను చంపిన ఫుటేజ్ ఉంది. త్రిపాఠిని నువ్వు చంపావా? ఒరే పిచ్. ఎంత? 25 lakhs. ఇస్తాలే. బ్రేకింగ్ పెట్టుకోవచ్చా? వేసుకో. బ్రేకింగ్ కట్ చేయండి తొందరగా. హరి. లైఫ్ రిస్క్ చేసింది డబ్బు కోసమా? నేను మాతి కోసం అనుకున్నాను రా.